మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు విజయ డైరీ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మనం చూస్తే గతంలో చెప్పింది చెప్పినట్టు 98% హామీలు అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే, ఆ హామీలే కాకుండా అదనంగా సూపర్ 6 అనే ఒక పథకం పెట్టి ఇవి కూడా అదనంగా చేస్తానని తప్పుడు హామీలు ఇచ్చి తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజల్ని మోసం చేశారు. కాబట్టి ఈరోజు ఆ మోసానికి మారుపేరే వెన్నుపోటు దినంగా మేము చెప్పుకుంటున్నాం. అదేవిధంగా రాష్ట్రమంతా దీనికి సంబంధించిన ఫ్లగ్ కార్డ్స్ ద్వారా ప్రజల్లోకి నిరసన తెలియజేయడానికి అందరూ చేస్తే, ఇక్కడ మాత్రం ఫ్లగ్ కార్డ్స్ ప్రదర్శించుకునే ఇండిపెండెన్సీ కూడా మాకు కల్పించలేదు అని కూడా నేను మీ ద్వారా వాళ్ళకు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. పాలకపక్షంలో వారు ఉన్నారు, ప్రతిపక్షంలో మేము ఉన్నాం. కాబట్టి నిరసన తెలియజేసే హక్కు మాకు ఉంటుంది. కాబట్టి ఆ హక్కులను కూడా ఈరోజు కాలరాసి ఎమర్జెన్సీ పీరియడ్లో ఏ విధంగా అయితే చేస్తారో ఆ విధంగా టౌన్ మొత్తం ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధించి వాహనాలు ఎక్కడెక్కడ ఆపేసి, కిలోమీటర్ అవతలనే వాహనాలు ఆపేసి ఈ ఎండలో అందరినీ వృద్ధులను కూడా నడిపించి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది గురి చేయడానికి ఈరోజు కారకులైనారని కూడా మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధి తన సొంత మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఎలక్షన్ అప్పుడు అనేక హామీలు చెప్పారు. ఆ హామీల్లో ఎంతవరకు అమలు చేశారు సొంత హామీలని ప్రజాప్రతినిధి గారిని కూడా నేను ఈ సంవత్సరం రోజులు పూర్తయిన సందర్భంగా అతనికి కూడా గుర్తు చేస్తూ ఉంటా. మీరు ఇచ్చిన హామీలని ప్రజలకు పూర్తిగా నెరవేర్చి ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలా. మీ సొంత హామీలను కూడా సూపర్ 6 లాగా గాలి కొదలకుండా సొంత హామీలు కూడా నెరవేర్చాలని కూడా నేను మీ ద్వారా వాళ్ళని కూడా కోరుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏవైతే ఓటుకపు వాగ్దానాలు చేసి వాగ్దానాలన్నింటినీ తుంగలో దొక్కిన క్రమానికి ప్రజల తరఫున పోరాడేందుకు ఈరోజు ప్రతి నియోజకవర్గంలోనూ నిరసన కార్యక్రమం తెలియజేసే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇవాళ ఈరోజు చిత్తూరు పట్టణంలో కొన్ని వేల మంది పార్టీ సానుభూతి పనులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, రాజ్యాంగబద్ధంగా వాళ్ళకున్న హక్కును వాళ్ళు ఈరోజు నెరవేర్చుకోలేని విధంగా కొంతమంది పోలీస్ అధికారులు వారి స్వామిభక్తి చూపిస్తూ భయభ్రాంతులను చేయడం జరిగింది. దీన్ని మేము ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా ఈరోజు చేస్తూ ఉంటే, రాజ్యాంగబద్ధమైన మా హక్కులు కూడా కాలరాసే విధానాన్ని మేము నిరసిస్తూ ఉన్నాం. ఏది ఏమైతేనే ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమంతా కొనసాగిస్తామని చెప్పి ఒక మంచి కార్యక్రమం ఈరోజు పార్టీ కార్యకర్తలంతా ఇక్కడున్న మా నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు, చాలా బాగా చేసినారనమాట. శాంతియుతంగా చేసే కార్యక్రమాన్ని కూడా పోలీసులు అత్యుత్సాహంతో ఏదో వల్ల స్వామిభక్తి చూపించుకునే విధంగా చేశారు. కాబట్టి దానికి మేము నిరసన తెలియజేసుకుంటూ మరొకసారి మేము ప్రజల తరఫున పోరాడతామని చెప్పి తెలియదు. అందరికీ నమస్కారం. ఈ రోజుకి సంవత్సరం గడిచింది. సంవత్సరం నుంచి మేము వేచి చూస్తున్నాం. ప్రజలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కొత్తగా ఒకసారి కూడా గెలవలేడు, ఏదో అవకాశం ఇద్దామని పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కలిపి కూటమి ప్రభుత్వానికి ప్రజలు అధికారాన్ని కట్టబెడితే, ఎన్నికల ముందు పిలిచినటువంటి హామీలు తుంగలో తొక్కి ఈ రోజు మేము అడుగుతున్నాం. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దిశానిర్దేశం ఇచ్చారో,
ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగా ఉంటుందని, అలాంటి ప్రజలను మీరు వెన్నుపోటు పొడిచి సంవత్సరం అయిందని మేము ఈ రోజు వెన్నుపోటు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మేము ఒకటి కోరుతున్నాం, ప్రజలారా మీరు గమనించండి. ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి పరిపాలన అందింది మీరు గమనించాల్సిందిగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నా. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి ముఖ్య నాయకులు, మండల కన్వీనర్లు, ఎంపీపీలు, అదేవిధంగా పట్టణ కన్వీనర్లు, అదేవిధంగా వైస్ ఎంపీపీలు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, అక్క చెల్లెమ్మల మహిళలు దండోపదండాలుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రాష్ట్రంలో కని విని ఎరిగినటువంటి ఈ వెన్నుపోట దినోత్సవం మీకందరికీ తెలుసు. ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అబద్ధపు హామీలు, ఇంటిలో ఎంతమంది ఉంటే అందరికి అమ్మఒడి ఇస్తానని చెప్పి, అలాగే ఇంటిలో ఉండే మహిళకి ఒక నెలకు 1,500 రూపాయల చొప్పున నెలకు 18,000 రూపాయలు ఇస్తానని చెప్పి, అలాగే బీసీలకి 50 సంవత్సరాలు నిండితే ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తానని చెప్పి, అలాగే ఉచిత బస్సు ఇస్తానని చెప్పి, ఇన్ని వాగ్దానాలు చెప్పి ఈ రోజు కరెక్ట్ గా రిజల్ట్ వచ్చిన రోజు జూన్ 4వ తారీఖు 2024 ఆ రోజు చెప్పిన తప్పుడు వాగ్దానాలతో ఈ రోజు అధికారంలో కూర్చొని 1 సంవత్సరం దాటిపోయింది. నీ అనుభవం మొత్తము, నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అన్నావు, మళ్ళా అవకాశం ఇస్తే తప్పకుండా సూపర్ 6 ఇచ్చి ప్రజల్ని ముందుకు తీసుకొని పోతావు. ఆర్థికంగా అన్నావు, సంపద సృష్టిస్తా అన్నావు. సంవత్సరం పాటు ఏమి సంపద సృష్టించినావు? 1,50,000 కోట్ల రూపాయలు అదనంగా ఈ రాష్ట్రం మీద అప్పు మోపిన ఘనత చంద్రబాబుది. 5 సంవత్సరాలు పరిశీలిస్తే ప్రతి 2 నెలలకి ఒకసారి జగనన్న బటన్ నొక్కితే మన మహిళల అకౌంట్ లో డబ్బు పడతా ఉండా. మాట ఇస్తే మడమ తిప్పని వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి పరిపాలన మళ్ళా రావాలంటే ప్రజలందరూ కూడా గమనించండి. ఈ తప్పుడు హామీలు ఇచ్చే చంద్రబాబుని ఇకనైనా నమ్మకుండా మీరు ఏవైతే హామీలు ఇచ్చినారో కనీసం ఈ సంవత్సరం పూర్తయితా ఉంది, ఇప్పటికైనా ప్రజలకి సూపర్ 6 హామీలు ఇవ్వాలని గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. జై జగన్. ప్రజల్లో విప్లవం వచ్చింది, తిరుగుబాటు చేసే రోజు ఆసన్నమైంది ఈ రోజు నుండి. కాబట్టి ప్రజల చేతిలో మీరు తరిమి కొట్టక ముందునే ఈ పథకాలు అమలు చేయాలని చెప్పి పదే కోరుతున్నా. 5 ఏళ్ల కాలంలో 3,50,000 కోట్లు అప్పు చేసి ప్రతి సంవత్సరము కూడా 80,000 కోట్లు సంక్షేమ పథకాలకు ఇచ్చారు. ప్రతి నెల బటన్ నొక్కడం చూసాం, ప్రతి నెల అవ్వతాతల అకౌంట్ లో పెన్షన్ ఇవ్వడం చూసాం, ఇంటికి అక్కకు చేయుత ఇవ్వడం 18,000 చూసాం. ప్రతి ఇంటికి కావలసినటువంటి సౌకర్యాలు, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, విద్యావసతి అయితేనేమి, విద్యా దీవెన అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేమి, 108 అయితేమి, 104 అయితే కావలసిన వారికి ఇంటి పట్ట, కావలసిన వారికి ఇల్లు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. రాబోయేటువంటి కాలంలో ప్రజలందరూ తిరుగుబాటు చేసి మిమ్మల్ని తరిమి కొట్టే దినం ఆసన్నమైంది అని చెప్పి తెలియజేసుకుంటూ, మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి ఆశీస్సులతో ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు దిగ్విజయంగా చేసుకెళ్దాం. రాబోయే కాలం పూర్తి జగన్మోహన్ రెడ్డి గారి కాలం, మనందరి కాలం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. 365 రోజులు అయిపోయింది కానీ ఒక హామీ కూడా ఇంతవరకు మీరు నెరవేర్చలేదండి. ముఖ్యంగా మొదటిసారి మీరు సంతకం దేనికైతే డిఎస్సి అన్నారు కానీ ఆ సంతకాలు చేశారు కానీ నిరుద్యోగులకి ఒక ఉద్యోగం కూడా లేదండి. నిరుద్యోగులకి 3,000 రూపాయలు చొప్పున అన్నారు, అంటే ఒక సంవత్సరానికి 36,000, కానీ ఒకరికి